మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ టామ్ అయితే లవ్ చేయవానే? చేస్తా. పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. నీ ధ్యాస మొత్తం పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీదే పెట్టు. మీ నాన్న పరువుని తిరిగి నిలబెట్టు. ఇదంతా వదిలేసి ఎటో వెళ్ళిపోతానంటావేంటి? అమ్మా సారీ అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. నా కొడుకు ప్రయోజకుడని ప్రపంచానికి చెప్పుకోవడం కన్నా అంతకు మించిన సంతోషం ఒక తల్లికి ఏముంటుంది ధ్రువ? ఎందుకురా నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు? అమ్మా సారీ అమ్మా, ఇంకెప్పుడు అలా జరగదమ్మా. ఒక్క ఛాన్స్ అమ్మా, ఇంకొక్క ఛాన్స్ అమ్మా, ప్లీజ్ అమ్మా. నువ్వింకో 100 తప్పులు చేసినా క్షమిస్తాన్రా. నా భయమంతా ఇది తప్పు అని నువ్వు తెలుసుకునేసరికి నీ గుండెకి ఇంకెంత గాయం కలుగుతుందో. అది తట్టుకునే శక్తి నీకుంటుందో లేదోనని అంతే. నువ్వు చేసే ప్రతి తప్పుకి నీతో పాటు నేను కూడా అలసిపోతున్నాన్రా. సారీ అమ్మా. నీ గుర్తుందా ధ్రువ? చిన్నప్పుడు నీ పుట్టినరోజు నాడు నీకు 2 మొక్కలు కొన్నాను. ఒకటి గార్డెన్లో నాటాం, రెండోది నువ్వు పట్టుబట్టి నీ రూంలో పెట్టించుకున్నావు. రోజూ ప్రేమగా నీళ్లు పోసేవాడివి, జాగ్రత్తగా చూసుకునేవాడివి. అయినా అది వాడిపోయింది. అప్పుడు నువ్వు బయటకొచ్చి ఇంకో మొక్కను చూసి నేను పట్టించుకోపోయినా ఇది బతికేసింది అన్నావు. నిజానికి నువ్వు ఎలా చూసుకుందామని ఆలోచించావే గాని ఆ మొక్కకి ఏం కావాలని ఆలోచించలేదు. దానికి సూర్యరశ్మి కావాలి, మట్టి నుంచొచ్చే సారం కావాలి. అప్పుడే నీకు దూరంగా ఉన్న మొక్క క్షేమంగా ఉంటుంది. ఇప్పుడు కంపెనీ విషయంలో కూడా నేనదే చేస్తున్నాన్రా. కొన్ని సందర్భాల్లో నిన్ను దూరంగా పెట్టుండొచ్చు ధ్రువ, కానీ నీ క్షేమం మాత్రమే నేను మొట్టమొదటిగా చిట్ట చివరిగా మనసులో పెట్టుకుంటాను. అర్థం చేసుకో. అమ్మా ఇంకెప్పుడు నిన్ను క్వశ్చన్ చేయనమ్మా, ఇంకెప్పుడు క్వశ్చన్ చేయను. సారీ అమ్మా.
ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్ తప్పింది. వర్కర్స్ జీతాలు ఇవ్వట్లేదని స్ట్రైక్ చేస్తున్నారు. వసుంధరని కూడా నువ్వు బోర్డ్ ఆఫ్ మెంబర్గా అనౌన్స్ చేస్తేనే నేను వస్తాను. గుడ్ మార్నింగ్ మల్లిక. గుడ్ మార్నింగ్ రాజీవ్. నువ్వు నిన్న పెట్టిన షరతులకి నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు ఆఫీస్కొస్తే మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. సరే, 1 అవర్లో వస్తాను. కొంచెం టీవీ ఆఫ్ చేస్తావమ్మా? ఏంటి డాడీ, నాతో ఇతను చెప్పాలనుకుంటున్నారా? అవునమ్మా, నేను పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో తిరిగి జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. గుడ్ డాడీ. మీకు ఆ కంపెనీతో ఆ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్షిప్ నాకు తెలుసు డాడీ. మీకు సైమన్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది, కానీ అది పీపీ గ్రూప్కి ఆపోజిట్ కంపెనీ అని మీరు వెళ్ళలేదు. చాలా కంపెనీస్ నుంచి ఆఫర్స్ వచ్చాయి, మీరు ఎక్కడ కూడా జాయిన్ అవ్వలేదు. జాయిన్ కారు కూడా. మీ అనుభవం వేరే కంపెనీలకి మీరు పంచలేరు. మీకు ఏది సంతోషాన్నిస్తే అదే చేయండి డాడీ. మీరు జాయిన్ అయినా నాకేం ప్రాబ్లం లేదు. దట్స్ లైక్ మై లిటిల్ గర్ల్. నాకు తెలుసమ్మా, నా బంగారు తల్లి నన్ను అర్థం చేసుకుంటుందని. సరే, మరి నేను వెళ్ళరానా? నాకు తెలుసు నాన్న, వాళ్ళు ఎంత చేసినా మీరు వాళ్ళ మంచి కోరుకుంటారని. బతికేదే నా కోసం అన్నట్టు బిల్డప్ ఇస్తారు. నేను ఆ సైమన్ కంపెనీలో జాయిన్ అవ్వమని చెప్తే కుదరదన్నారు. ఇప్పుడు నేను ఒప్పుకుంది ఆ పీపీ కంపెనీకి మీ వల్ల మంచి జరగటానికి కాదు, దాని రహస్యాలు తెలుసుకొని సైమన్ కంపెనీకి ఇస్తాను. మీ నీడకి తెలియకుండా ఆ కంపెనీ, ఆ కుటుంబం రెండూ నాశనం చేస్తాను. ఇది నేను వసుంధర్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా అప్రూవ్ చేసిన ఆర్డర్. కంపెనీ రూల్స్ చాలా క్రూషియల్ రాజీవ్. ఇక్కడ నీ ఉనికి నాకు చాలా ముఖ్యం. అందుకు నేను భారీ మూల్యం చెల్లిస్తున్నాను. ట్రస్ట్ మీ మల్లిక, యూ వోంట్ రిగ్రెట్ యువర్ డెసిషన్. తను మన కంపెనీకి ఇంకో ఎసెట్ అవుతుంది. నేను ఈ రోజు నుంచే జాయిన్ అవుతున్నాను. వెల్కమ్ బ్యాక్.
నాన్నా? వసుంధరా, నిన్న నీ గురించి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పాను కదా. అవును నాన్నా, నందితమ్మ కూడా మీరు చెప్పినట్టే వినమన్నారు. అయితే విను. ఈ రోజు నుంచి నువ్వు ఈ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్వి. రేపు నేను కొత్త బోర్డు మెంబర్ కింద బోర్డు మీటింగ్లో అనౌన్స్ చేస్తారు. నువ్వొచ్చి ఇక్కడ నీ హక్కును తీసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు నాన్న? నేనేంటి బోర్డ్ ఆఫ్ మెంబర్ ఏంటి? అసలు అదంతా నాకేం తెలుసని? వద్దు నాన్న, అది నేను చేయలేను. ఇప్పటిదాకా ఇంట్లో పడిన అవమానాలు చాలు. ఇంకా అవమానాన్ని వెతుక్కుంటూ కంపెనీలోకి అడుగు పెట్టలేను. నిజం చెప్పాలంటే అంత పెద్ద కంపెనీని నేను కనీసం బయట నుంచి కూడా చూడలేను. పెద్దగా అనిపించేది నీ భయమే వసుంధరా. కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒక్క అడుగు ముందుకు వేయి. ఈ ప్రపంచం మొత్తం నీ కాళ్ళ దగ్గరికి రావటానికి సిద్ధమయ్యేంత చిన్నదిగా కనిపిస్తుంది. అయినా రేపు నువ్వు ఇక్కడికి రావటం నేను నీకు ఇస్తున్న చాయిస్ కాదు, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. నాన్న, ఇదేంటో తెలుసా? నిన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేస్తూ అమ్మ ఇష్యూ చేసిన లెటర్. మరి పెళ్ళాం ఇంత సాధించినప్పుడు భర్తగా నేను కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇది మన డివోర్స్ నోటీస్. విడాకుల పత్రం. నువ్వు ఈ కంపెనీకి ఎలా వస్తున్నావో తెలుసా? నా పెళ్ళాం స్థానంలో. నువ్వు వచ్చావు అంటే నేను నీ మొగుణ్ణి అని ఒప్పుకున్నట్టు. కంపెనీలో నా పెళ్ళంగా చలామణి అయ్యే హక్కు నువ్వు బలవంతంగా తీసుకుంటే ఇక్కడ మొగిడిగా నా హక్కు నేను బలవంతంగా ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు కంపెనీలో అడుగు పెట్టావో ఇక ప్రతిరోజు రాత్రి నీకు చుక్కలు చూపిస్తాను.
వసుంధరా, ఏవైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ధ్రువ సార్ విడాకుల నోటీస్ చేతిలో పెట్టి వెళ్లారు. నువ్వు సంతకం పెట్టనన్నావు కదా? లేదమ్మా, నిన్న రాజీవ్ సార్ నా గురించి ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పారు కదా. అవును. ఇందాక రాజీవ్ సార్ కాల్ చేసి నన్ను కంపెనీలో బోర్డ్ ఆఫ్ మెంబర్గా అపాయింట్ చేస్తున్నానని చెప్పారు. ఇది నాకు ఎలాంటి సహాయం చేస్తుందో నాకు అర్థం కావడం లేదమ్మా. ఇది ధ్రువ సార్ పంతాన్ని ఇంకా పెంచుతుంది. ఆయన నన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నారు. అలా జరగకూడదని రాజీవ్ సార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది నీకెంత వరమో ముందు ముందు తెలుస్తుంది వసుంధరా. ఇక నిన్ను ఎవరు ఎక్కడికి విసిరితే అక్కడికి వెళ్లే బంతిలా కాకుండా రెట్టింపు ధైర్యంతో పైకి లేస్తావు. నీ స్వయం కృషితో గొప్పగా ఎదుగుతావు. అసలు నాకేం తెలుసమ్మా? నేనేం చేయగలను? నేనేం చదువుకున్నాను? అందరూ అన్నీ తెలుసుకునే పుట్టారు వసుంధరా. కొంతమందికి బళ్ళో చెప్పే పాఠాల కన్నా జీవితం ఇచ్చే అనుభవం చాలా ముందుకు తీసుకెళ్తుంది. మీకు అర్థం కావడం లేదమ్మా. బోర్డు మెంబర్ అంటే ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయాలు సరైనవా కాదా అని నిర్ధారించుకోవాలి. కంపెనీ లోపల బయట ఏం జరుగుతుందో అణువణువు తెలిసుండాలి. నాకేం తెలుసమ్మా? ఇదంతా తెలుసు కదా, అంటే నీకు ఏం చేయాలో తెలుసు. తెలియంది కంపెనీ గురించే. అది నీకు నేను చెప్తాను. మా అన్నయ్య ప్రతాప్ ఈ కంపెనీ పెట్టినప్పటినుంచి నేను తనతోనే ఉన్నాను. ఏ ప్రాబ్లం వచ్చినా తను నాతోనే డిస్కస్ చేసేవాడు. నేను వీల్చైర్లో ఉన్నప్పుడు కూడా ప్రతి బోర్డ్ మీటింగ్కి నన్ను తీసుకుని వెళ్లేవాడు. ఈ కంపెనీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం నేను నీకు పోసగుచ్చినట్టు చెప్తాను. ఇంట్లో నేను, ఆఫీసులో రాజీవ్, నీ ప్రతి అడుగులో తోడుంటాం. నువ్వు చేయాల్సింది వెనకడుగు వేయకుండా ఉండటమే. ఈ విషయంలో మనం రాజీవ్కి జీవితాంతం రుణపడిపోయాం వసుంధరా, రుణపడిపోయాం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి సాదరం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మా వచ్చి హారతి ఇవ్వండి అమ్మా. తీసుకోండి అమ్మా. ఓం కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం ఇవ్వండి అమ్మా. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రావణావరాననే మహాసరస్వత్యై నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇలా ఇవ్వండి అమ్మా. ప్రతాప్ చనిపోయాక మొదటిసారి బోర్డ్ మీటింగ్ జరుగుతోంది. కొత్త బోర్డ్ మెంబర్ని అనౌన్స్ చేస్తున్నాం. నువ్వు వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్వి కదా, తప్పకుండా రావాలి. నువ్వు కూడా రా. అర్థమైందా? నేను ధ్రువ వెళ్తున్నావు, నువ్వు నందితాతో పాటు రా.
దీనికి ఎంత రావద్దని చెప్పినా రావడానికే ఫిక్స్ అయింది. కంపెనీ మేనేజ్ చేయడం అంటే కూలీ చేసినట్టు కాదు. నీ పరువు కాపాడుకోవాలంటే ఇప్పుడైనా ఆగు. లేదంటే ఈరోజు బోర్డ్ రూమ్లో జరగబోయే వాటికి నన్ను బాధ్యుని చేయొద్దు. ధ్రువబాబు, మీకు పెళ్ళయ్యాక మొదటిసారి బోర్డు మీటింగ్ అన్నారు అమ్మగారు. కాస్త బొట్టు పెట్టించుకుని వెళ్ళండి. అమ్మ వసుంధర, వెళ్ళి బొట్టు పెట్టమ్మా. వెళ్ళు. ప్లీజ్ బి సీటెడ్. మీటింగ్ టైం దాటి 15 minutes అయింది. తనొస్తుందా రాదా? టెన్షన్కి పారిపోయి ఉంటుందేమో.